ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బ్రెయిన్ ఇచ్చాడు, అంటే మైండ్ ఇచ్చాడు. వీడు తెలివి తక్కువడు, వీడు తెలియగలవాడు, వీడు బాగా డబ్బున్నాడు, వీడు డబ్బు లేదు. ఇవన్నీ ఏం లేవండి, ఇవన్నీ ఏం లేవు ప్రపంచంలో. మనం బ్రెయిన్ని ఎంత బాగా షార్ప్గా చేస్తామో అంత షార్ప్. దాంట్లో ఒకటి ఉండేది, ఏమని తెలుసా? ప్రతి ఒక్కరు చెప్పేది ధైర్యే సాహసం. ఏమొస్తుంది? ధైర్యం ఉంటే సాహసం చేస్తే ఏమొస్తుంది? లక్ష్మి వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బుకి ఏం కావాలి? ధైర్య సాహసే లక్ష్మి అంటాడు. ధైర్యంగా ఉంటేనే నీకు ఏదైనా లభిస్తుంది అని చెప్పేసి. నువ్వు చదవడానికి, రీడింగ్ చేయడానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అదే ధైర్యం. నేను ఇది చదవగలను, దీంట్లో నాకేం తక్కువేం లేదు, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, నాకు మంచి బ్రెయిన్ ఉంది, నేను చదవగలుగుతాను, నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి. ఎవడో మనకు తెలివి పావు కిలో అర్ధ కిలో ఎక్కడ కొనుక్కోలేము. బజార్ల కిరాణా షాపులు ఎక్కడ దొరకది. మన తెలివితేటల్ని మనమే ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటాం? కొంచెం మన దాన్ని తెలివి కలవాడు ఉంటాడు, వాడు క్లాస్లో ఫస్ట్ వస్తుంటాడు. అరే మ్యాథ్స్లో బాగా మార్క్స్ వస్తున్నాయి కదా, నాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది, కొంచెం చెప్పు నానంటే వాడు హ్యాపీగా చెప్పేస్తాడు. లేదు టీచర్ని అడిగిన గురువుగారు రెడీగా ఉంటాడు ఎప్పుడైనా, సార్ నాకు ఈ ప్రాబ్లం నాకు అర్థమైతే లేదు సార్. ఓకే, మళ్ళీ మనకు చూడడానికి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అదే ప్రాబ్లమ్ని 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. ఏమని? ఒక న్యూమరికల్ ఉంది, న్యూమరికల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేఖాగణితం ఉంది, అది ఒకసారి డ్రా చేస్తాడు. అదిసార్లు 10 మంది 10 రకాలు పెడతారు. నీకు ఏది కరెక్ట్ ఏదైతే నచ్చిందో దాన్ని నువ్వు గ్రాస్పింగ్ చేయగలుగుతావు. ఎప్పుడు గ్రాస్పింగ్ చేయగలుగుతావు? సైలెన్స్ గా నీ బ్రెయిన్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఊరికే మనం పక్కన వాళ్ళతో మాట్లాడి, లేకపోతే వాడు పక్కన బాగా పైకి వస్తున్నాడు, వాడికే మార్కులు వస్తున్నాయి, నేను చదువుతూ వస్తలేవు, ఇట్లాంటి ఆలోచనలు వద్దండి. బ్రెయిన్ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది. అది ఈర్ష్యతో స్టార్ట్ అవుతుంది. అవన్నీ మనకు పనికిరావు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన కోసం మనం ఏం చేస్తున్నాం, అట్లా ధైర్యంగా చదువు. అంతేగాని పక్కనోడి బాగా మార్కులు వస్తాయి అని ఈర్ష్య చెందినాం అనుకో, వాటికి ఎట్లా వస్తున్నాయి, ఆ కాపీ కొడతాను, నేను ఎట్లా చేయవద్దు, అదంతా మర్చిపోవాలి. నువ్వేం చేస్తున్నావు అనేది కావాలి. ఓకేనా?